సేన రైతులందరికీ ప్రస్తుతం మనం చంద్రన్న గారి తోటలో అయితే 4 రోజుల క్రితం అయితే స్ప్రే ప్లస్ అయితే క్యాన్ అయితే వదిలించడం అయితే జరిగిందినా. దాని రిజల్ట్ ఏ విధంగా ఉంది, ఎలా పనిచేసింది అయితే రైతు మాటల్లో తెలుసుకుందామా. నా నమస్తేనా. నా స్ప్రే ప్లస్ అనే క్యాన్ ఏ విధంగా పనిచేసింది, మీకు రిజల్ట్ ఏమనిపించింది చెప్పండి. స్ప్రే ప్లస్ క్యాన్ మొన్న వదిలి 4 రోజులు అయింది. మంచి గ్రోత్, పూత బాగా ప్రతి పూత పిండిలాగా మారింది, చిగురు బాగా వస్తుంది. క్యాన్ అయితే చాలా బాగుంది. నేను ఏమనుకున్నాను, చాలా బాగుంది క్యాన్. నా వీడియో మీరే చెట్టు చూడండి, కావాలంటే ప్రతి పూత పిండిలాగా మారుతాను చూడండి. నా ఈ పిండి పట్టినంత క్యాన్ నుంచి నేనా? అవును. రిజల్ట్ బాగుందా? రిజల్ట్ చాలా బాగుంది. మొన్నంతా చూడండి, మీరే చూడండి ఎలా ఉందో. ప్రతి పూత పిండిలాగా మారుతుంది. ఈ గాలి ఎక్కువ ఉంది. గాలి ఎక్కువ ఉన్న టైంలో ఇట్లా పిండి సెట్ అవుతుందంటే క్యాన్ చాలా వర్క్ చేసింది అని మేము అనుకుంటున్నా. చాలా బాగుందండి. నా 10 మంది రైతులు చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు, పర్వాలేదండి. నేను ఇంకొక క్యాన్ వదులుదాం అనుకుంటున్నా. ఇంకా రేపో మనోడు ఇంకొక క్యాన్ వదులుతానండి. మీరే విన్నారు కదా రైతు మాటల్లో. ఇక్కడ వీడియో రూపంలో అయితే మీరే గమనించండి. ప్రతి ఒక్క పూత పిండి రూపంలో అయితే మారి ఫ్లవర్ సెట్ అయ్యి బాగా అయితే వచ్చిందినా. గ్రీన్నెస్ అయితే భలే ఉందండి. గ్రీన్నెస్ అనేది ఏమైనా మాత్రం తగ్గల. ఎక్సలెంట్ గ్రీన్నెస్. కొంచెం తక్కువ ఉన్నింది అప్పుడు. ఈ క్యాన్ వదిలిన తర్వాత గ్రీన్నెస్ అయితే ఫీవర్ నలుపు వచ్చేసింది. చిగురులు చూడండి, ఇక్కడ చూడండి, ప్రతి కొమ్మలో కూడా కొత్త చిగురు అనేది పుడుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కొమ్మలో చిగురు కానీ, అదే విధంగా పూత కానీ, పూత నుంచి చూడండి కాయ సెట్టింగ్ కానీ ప్రతి ఒక్కటి జరగడం అయితే జరిగిందినా. నా ప్రతి ఒక్క రైతు అయితే క్యాన్ అయితే వదిలి చూడండి. రిజల్ట్ మీరే మళ్ళీ గమనించి వీడియో రూపంలో చెప్పండి.